Hi guys and welcome to Asterix. Guys, finally the time has come. మా వెకేషన్ దగ్గరికి రాబోతుంది అండ్ ఈరోజు నేను ప్యాకింగ్ చేస్తున్నాను చూడండి. సో ఐఎమ్ గోన్ గివ్ యూ సమ్ ఎక్సలెంట్ టిప్స్ ఫర్ ప్యాకింగ్ ఫర్ అ ట్రిప్. లైక్ 10 to 15 years నుంచి నా దగ్గర ఒక ప్యాకింగ్ లిస్ట్ ఉందండి. ఎప్పుడైనా నేను ఎక్కడైనా వెళ్తే ఆ లిస్ట్ నాకు చాలా హ్యాండీగా ఉంటుంది. లైక్ ఐ జస్ట్ హ్యావ్ టు ఓపెన్ దట్ లిస్ట్ అండ్ అకార్డింగ్ టు దట్ లిస్ట్, అకార్డింగ్ టు వేర్ ఐమ్ గోయింగ్, నేను దాన్ని బట్టి ప్యాక్ చేసేస్తాను అండ్ ఐఎమ్ డన్. ఇట్ బికమ్స్ సో సింపుల్, లైక్ లైఫ్ బికమ్స్ సో సింపుల్. మా వదిన, మా సిస్టర్స్ వీళ్ళు కూడా ఆ లిస్ట్ నా దగ్గర తీసుకున్నారు అండ్ అలాగే ఫాలో అయ్యి ప్యాకింగ్ చేసేస్తారు. లెట్ మీ షేర్ దిస్ విత్ యూ టుడే. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో నేను లిస్ట్ కూడా మొత్తం రాసేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్క్రీన్ షాట్ అండ్ కీప్ ఇట్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. సో గైస్, చాలా మంది థాయ్ పపాయ సాలెడ్ రెసిపీ కూడా అడిగారు. గైస్, ట్రస్ట్ మీ, మనం ఎన్ని సాలెడ్స్ తిన్నా దిస్ ఇస్ ద టేస్టియస్ట్ సాలెడ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ సాలెడ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్. ఇది చేయడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డస్ నాట్ టేస్ట్ లైక్ సాలెడ్. ఫ్యూ సాలెడ్స్ ఆర్ సో బోరింగ్ గైస్, బట్ దిస్ యాక్చువల్లీ టేస్ట్ లైక్ నూడిల్స్. పాడ్ థాయ్ నూడిల్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి అండ్ ఇట్స్ రియలీ డెలిషియస్. చాలా స్పైసీ, స్వీట్ అండ్ సార్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఆ రెసిపీ కూడా ఉంటుంది, చెక్ దట్ అవుట్ ఆల్సో. టిప్ నెంబర్ 1, ఎప్పుడైనా మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నారు గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ స్టే ఆర్ యూ గోయింగ్ టు హ్యావ్, దాన్ని బట్టి మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ నంబర్ ఆఫ్ డేస్ కూడా మనం చూసుకోవాలి. సో వీఆర్ గోయింగ్ ఫర్ 7 days. అందుకే ఐ హ్యావ్ అరౌండ్ 7 outfits, కానీ 7 కంటే ఎక్కువే పెట్టుకుంటాను. నేను ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటాను. సో ఐ హ్యావ్ అ ఫ్యూ డ్రెస్సెస్ ఓవర్ హియర్ బికాస్ ఇట్స్ గోవా అండ్ గోవాలో నీ లెంత్ డ్రెస్సెస్, షార్ట్ స్కర్ట్స్ అలాంటివి బాగుంటాయి కాబట్టి ఐ హ్యావ్ కెప్ట్ అ ఫ్యూ షార్ట్స్ అండ్ షార్ట్ స్కర్ట్స్. దెన్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ష్రగ్స్ గైస్. లైక్ గోవా అంటేనే మనము చాలా ఒక్కొక్కసారి షార్ట్స్, స్విమ్ వేర్ అవన్నీ వేసుకుంటాం కదా. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ష్రగ్స్. లైక్ ఇవన్నీ నేను పైన వేసుకోవడానికి ఎప్పుడైనా ఇది పనికి వస్తుంది. ఐ ఆల్వేస్ క్యారీ అ లాట్ ఆఫ్ రూమ్ వేర్, ఎందుకంటే అవి యూజ్ అవుతాయో లేదో తెలియదు కానీ రూమ్ వేర్ అయితే కంపల్సరీ కావాలి. హాఫ్ ద టైమ్ యూ ఫీల్ లేజీ అండ్ స్టే ఇన్ యువర్ రూమ్. సో రూమ్ వేర్ ఈజ్ ఎసెన్షియల్. సో బ్రేక్ఫాస్ట్ కి కూడా లైక్ రూమ్ టు లౌంజ్ వేర్ యూ కెన్ సే, వేర్ యూ కెన్ లౌంజ్ ఆల్సో అండ్ దెన్ యూ కెన్ గో అవుట్ ఆల్సో ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వేర్ ఎవర్ ఇన్ ద హోటల్ ప్రాపర్టీ. అలాంటి కొన్ని క్లోత్స్ పెట్టుకుంటాను. ది నైట్ వేర్, రూమ్ వేర్ ఒకటే అనుకోండి. సో అది వచ్చేసి క్లోత్స్. తర్వాత లెట్స్ కమ్ టు ద లాంజరీ. సో ఐ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లాంజరీ గైస్. లైక్ మనం ఎస్పెషల్లీ బయటికి ఎక్కడైనా వెళ్తే వీ నీడ్ గుడ్ ఫిటెడ్ వన్స్. సో నా దగ్గర ప్యాడెడ్, అన్ప్యాడెడ్, ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్, ఏదైనా మనకి ఏం అవసరం ఉంటుందో తెలియదు కదా, డిపెండింగ్ ఆన్ వాట్ వీ వేర్. సో అలాంటివి మొత్తం నాకు ఇందులో పెట్టాను. And then guys, there are few basics. Like we are going to Goa, so I'm not sure మేము పూల్ దగ్గర వెళ్తాం లేదో తెలియదు, కానీ బీచ్ దగ్గర అయితే వెళ్తాం కదా. సో I have 2 pairs of swimsuits. దాంతో పాటు కొన్ని బేసిక్స్ లైక్ అ బ్లాక్ అండ్ అ వైట్ క్రాప్ స్పెగెటీ టాప్. సో మనకి ఎప్పుడైనా నెక్ డీప్ అలాంటివి ఉంటే, మనం ఇది ఎప్పుడైనా ఒక బ్లాక్ అండ్ ఒక వైట్ ఉంటే మనకి దేని కింద అయినా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ లెట్స్ కమ్ టు my favorite, which is skincare and toiletries. So guys, you already know that I'm such a skincare freak and konni products lekunda nenu asalu undalenu, but when I'm packing I try my best to carry minimal stuff. Guys, idu vachesi na skincare kit. A lot of things falling out already. Okay, so nenu em తీసుకెళ్తున్నానంటే guys, I am taking my regular face wash. Chudandi, first let me tell you, toiletries, when you stay at a good property, జనరలీ బాడీ వాష్ అండ్ షాంపూ, కండిషనర్, సోప్స్ అవన్నీ మనకు అక్కడే దొరుకుతాయి. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రిఫరెన్సెస్ అండ్ షాంపూ, కండిషనర్ కెరటిన్దే వాడాలి కాబట్టి యూ కెన్ సీ దట్ వైట్ బాటిల్ ఓదే, అది నేను క్యారీ చేస్తున్నాను. బాడీ వాష్ అండ్ ఆల్ వీ డోంట్ నీడ్ టు క్యారీ. కపుల్ ఆఫ్ ఫేస్ వాషెస్. నాకు ఎప్పుడైనా నాకు 2 ఫేస్ వాషెస్ అయితే కంపల్సరీ కావాలి. వెన్ ఐ వాంట్ టు జస్ట్ క్లీన్ మై ఫేస్ అ లిటిల్, దానికి నేను డర్మావైవ్ యూస్ చేస్తాను. అండ్ వెన్ ఐ వాంట్ అ డీప్ క్లీనింగ్, కొంచెం ట్యాన్ రిమూవల్, అప్పుడు నేను ఉప్టన్ యూస్ చేస్తాను. అండ్ గైజ్, నేను మీకు చూపించాను కదా ఒక బ్లాగ్లో నా ఫ్రెష్ బ్యూటీ సామాన్ వచ్చిందని చెప్పి. సో నౌ ఐమ్ గోన్ టు స్టార్ట్ యూజింగ్ దిస్ ఫ్రెష్, అంటే అట్లీస్ట్ ఫర్ గోవా ఐమ్ యూజింగ్ దిస్ అండ్ ద నైట్ క్రీమ్ రోజ్ది, ఫ్రెష్ బ్యూటీది ఫ్లోరల్ మిస్ట్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ సెరమ్. కెమికల్ పీల్స్ ఏం తీసుకెళ్ళట్లేదు బికాజ్ గోవా అంటేనే మనం అనుకోవచ్చు లైక్ వీల్ బీ రోమింగ్ అరౌండ్ ప్రాబబ్లీ అండ్ దెన్ ఎక్కువ ఎండలో వాటిలో తిరిగితే ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ మై స్కిన్ టు ద సన్ ఆఫ్టర్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్.
సన్ స్క్రీన్ వేసుకున్నా కూడా ఎందుకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ గైస్, సన్ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ వన్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ ది ఎర్త్ రిథమ్. అండ్ డేకి నేను ఒకే ఒక మాయిశ్చరైజర్ తీసుకెళ్తున్నాను. నా హార్ట్ మీద ఒక స్టోన్ వేసి ఒకటే తీసుకెళ్తున్నాను. బేబీ ఆయిల్ ఫిల్ చేశాను ఫర్ మేకప్ రిమూవల్. ఆ గ్వాషా కిట్ నేను ఎప్పటికీ మర్చిపోను. ద కుంకుమారి తైలం బై ట్రైబ్ కాన్సెప్ట్స్. ఆఫ్ కోర్స్ గైస్, స్కిన్ కేర్ గురించి మాట్లాడితే నా ఫేవరెట్ ట్రైబ్ కాన్సెప్ట్స్ నేను మర్చిపోతాను. సో ఐఎమ్ టేకింగ్ అ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ ట్రైబ్ కాన్సెప్ట్స్ ఆల్సో బికాస్ ఇట్ విల్ బీ అ నైస్ టైమ్ టు ప్యాంపర్ మై సెల్ఫ్ ఓవర్ దేర్. యూప్టన్ బాడీ వాష్ ఇలాంటివి తీసుకెళ్తున్నాను. ఇంకా నేను ఎలాగో అక్కడి నుంచి వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అన్ని చూపిస్తాను. ఆల్వేస్ క్యారీ అ సిజర్, నెయిల్ కటర్ అండ్ అ ప్లక్కర్ గైస్, అండ్ అ నెయిల్ ఫైలర్ ఆల్సో. ఎస్పెషలీ వెన్ వీఆర్ ట్రావెలింగ్ వీ హ్యావ్ దోస్ చిన్న చిన్న స్కిన్ ఇక్కడ బయటకు వస్తుంది కదా, దాన్ని పుల్ చేయలేము, ఏం చేయలేము, పెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఆల్వేస్ హ్యావ్ దీస్ థింగ్స్ హ్యాండీ. ఓకే, ఒక ఫేస్ మాస్క్ అండ్ యువర్ హైజీన్ వాష్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై స్క్రబ్బర్ గైస్, ఐ కెనాట్ లివ్ వితౌట్ దిస్. బాడీ వాష్ అక్కడ దొరుకుతుంది అని చెప్పాను కదా, కానీ నేను ఒక్కసారి నా స్క్రబ్బర్ లేకుండా వెళ్ళాను. ఓ మై గాడ్, మేము వెళ్ళిన ప్లేస్ కూడా ఎలా ఉండేదంటే ఇట్ వాజ్ సో టఫ్ టు ఫైండ్ లూఫా. నాకు అసలు సాటిస్ఫాక్షనే ఉండదు, షవర్ చేసినట్టే ఉండదు ఇది లేకపోతే. టాయిలెటరీస్తో పాటు మీకు శానిటరీ నాప్కిన్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. లైక్ ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ ఎక్స్పెక్టింగ్, జస్ట్ కీప్ 1 or 2 టు బీ షూర్. పింపుల్ ప్యాచెస్ పక్కా క్యారీ చేయండి, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆయింట్మెంట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ పింపుల్ ఆయింట్మెంట్ ఆర్ యాక్నే ఆయింట్మెంట్, బికాస్ హాలిడేస్లో వీ టెన్ టు డ్రింక్ లెస్ ఆఫ్ వాటర్ అండ్ దానివల్ల మనకి స్కిన్ అలా రియాక్ట్ అవ్వచ్చు. ఓకే గైస్, టైమ్ ఫర్ బ్యాగ్స్. సో బ్యాగ్స్లో ఐ కెన్ బి వెరీ మినిమల్, లైక్ ఐ డోంట్ రిక్వైర్ మచ్. ఒకటైతే నేను బ్యాక్ ప్యాక్, అది నేను క్యారీ చేస్తాను ఎయిర్పోర్ట్లో, సో దాట్ విల్ బీ విత్ మీ ఓన్లీ. దాంతోపాటు ఐఎమ్ జస్ట్ క్యారింగ్ 1 ఈవినింగ్ స్లింగ్ బ్యాగ్. ఇజంట్ దిస్ బ్యూటిఫుల్? ఇది ఒక కస్టమైజ్డ్ బ్యాగ్ అండి, ఇన్స్టాగ్రామ్లో చూసి కొన్నాను ఫ్రమ్ క్రిస్టిజైన్ స్టూడియో. ఐ లీవ్ ద లింక్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, యూ క్యాన్. అండ్ దెన్ ఐమ్ క్యారింగ్ 1 pouch లైక్ దిస్. ఇలాంటి ఒక పౌచ్ మనం తీసుకుంటే మనం ఎప్పుడైనా యూ కెన్ జస్ట్ స్లిప్ అ ఫ్యూ థింగ్స్ అండ్ జస్ట్ క్యారీ ఇట్ అరౌండ్. హోటల్లో అయినా సరే, బయట అయినా సరే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఒక బ్యాగ్ తీసుకోండి, which is like see if you go to the beach or some place outside, you want to carry shoes or footwear ఏదైనా, అప్పుడు ఇలాంటి ఒక సన్నటి కాటన్ బ్యాగ్ ఉంటే బాగుంటుంది. దెన్ ఐ హ్యావ్ మై మేకప్ కిట్ గైజ్. మేకప్ ఈజ్ టోటలీ అ పర్సనల్ ప్రిఫరెన్స్. నేను ఇంత క్యారీ చేస్తాను కదా, ఇందులో నేను 4-5 ప్రొడక్ట్స్ తప్ప ఏది యూజ్ చేయను, అది నాకు కూడా తెలుసు. కానీ ఇవన్నీ నాకు కావాలి. ఇట్ జస్ట్ హ్యాస్ టు బీ అరౌండ్ మీ. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా ఉంటే. అండ్ ఆల్సో గైజ్, ఒక సర్ప్రైజ్ ఏంటంటే, గోవా నుంచే మై హస్బెండ్ డస్ మై మేకప్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎస్, వీ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి గైజ్ ఇస్ ద హెయిర్ కిట్. సో హెయిర్ కిట్లో నేను ఇంకా 1 or 2 థింగ్స్ వేయాలి, విచ్ ఇస్ మై బ్రష్ అండ్ మై కోమ్స్, a lot of bands, pins, and ఇది ఒక tangle teaser. It's like a brush. And also guys, I have this lovely hairband because you just cannot afford to fall short on rubber bands anywhere guys. Like I cannot even imagine. And hair accessories లో మీరు స్ట్రైట్నర్ కూడా క్యారీ చేయొచ్చు. లైక్ నాకు కెరటిన్ చేస్తుంది కాబట్టి ఐ డోంట్ రిక్వైర్ రైట్ నౌ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, విచ్ ఇస్ యువర్ మెడికల్ కిట్. బట్ ఐ హ్యావ్ మై శానిటైజర్స్, దెన్ కొన్ని జనరల్, లైక్ యూ షుడ్ హ్యావ్ 1 పెయిన్ కిల్లర్, 1 హెడేక్ టాబ్లెట్, తర్వాత టమీ అప్సెట్ టాబ్లెట్, తర్వాత అసిడిటీకి ఆక్సిమీటర్ కూడా మేము తీసుకెళ్తున్నాం. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయడం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అ వెరీ స్మాల్ గ్యాజెట్, సో యూ కెన్ జస్ట్ పాప్ ఇట్ ఇన్ ఎనీవేర్. ఐ హ్యావ్ దీస్ హీట్ ప్యాచెస్ ఫ్రమ్ నువా. సో అది ఓన్లీ పీరియడ్ పెయిన్కి కాకుండా నేను మామూలుగా ఏదైనా బాడీ పార్ట్ పెయిన్ ఉంటే యూ కెన్ జస్ట్ లైక్ స్టిక్ ఇట్ ఆన్. కోర్స్ దీస్ మాస్క్స్ నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా, సో దీస్ ఆర్ ఫ్యాన్సీ మాస్క్. కానీ నేను ఎయిర్పోర్ట్లో మాత్రం N95 మాస్క్కి వాడతాను, నేను, బిల్లి గారు కూడా. అండ్ విల్ వేర్ ద ఫేస్ షీల్డ్స్ ఆల్సో. అండ్ దెన్ యూ నీడ్ azithrol ఫర్ ఎనీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్. గైస్ నెక్స్ట్ వచ్చేసి నా యాక్సెసరీస్, అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్, లైక్ ఇంత చిన్న పౌచ్లో అయిపోయింది. ఐ డోంట్ నో, నేను ఎన్ని తీసుకెళ్ళినా కూడా ఐ జస్ట్ గెట్ సో లేజీ ఆన్ వెకేషన్స్. ఐ డోంట్ ఎండ్ అప్ వేరింగ్ ఎనీథింగ్ బికాస్ ఇట్స్ అ బీచ్ డెస్టినేషన్. సో కొన్ని లాంగ్ చైన్స్, కలర్ఫుల్ బీడెడ్ నెక్లెసెస్ అలాంటివి తీసుకెళ్తున్నాను. ఇదే ఈ క్రిస్టిజైన్ స్టూడియో అని చెప్పాను కదా ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ బాట్ దీస్ beautiful earrings from them guys, like just check this out. ఇది మొత్తం క్రిస్టల్ అనమాట. ఇట్స్ సో లైట్ వెయిట్. ఇది ఎంబ్రాయిడరీ చేశారు. ఐ హ్యావ్ దిస్ పింక్ షిమ్మర్ డ్రెస్ రైట్ హియర్. దాంతో నేను 1 ఈవినింగ్ ఎక్కడైనా మేము స్పెషల్గా బయటికి వెళ్తే ఆన్ అ డిన్నర్ డేట్, దెన్ ఐ వాంట్ టు వేర్ దాట్. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, స్నాక్స్, చిన్న చిన్న హెల్దీ స్నాక్స్ మేమైతే తీసుకెళ్తున్నాం. ఇది ఒక చనా బర్ఫీ అనమాట. ఇది మా డాడీ మాతో పంపించారు. యూ డోంట్ హ్యావ్ టు కీప్
buying from outside and eating all the time and ordering and all. మన దగ్గర రెడీగా ఉంటే యూ కెన్ జస్ట్ కొంచెం ఏదైనా తినాలనిపిస్తే తినొచ్చు. అండ్ ఒక మంచి ఐటమ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. గిర్నార్ అని, ఇది అయితే ఇక్కడ బాలాజీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఐ ఆల్సో చెక్ ఫర్ అన్ ఆన్లైన్ లింక్. టీ సాషేస్ ఐ షుడ్ సే. ప్రీమిక్స్ టీ, ఇది జస్ట్ మీరు వాటర్ పోస్తే అది మంచి టీ రెడీ అవుతుంది. అండ్ వెన్ ఐ సే మంచి టీ, ఐ మీన్ మంచి టీ. అండ్ బిల్లి గారు చాలా అంటే చాలా టీ తాగుతారు. ఇప్పుడు హోటల్స్ అండ్ ఆల్లో ఇట్స్ సో ఎక్స్పెన్సివ్ గైస్. ఒకసారి మనం టీ ఆర్డర్ చేస్తే 400-500 గోన్. అందుకే ఇలాంటివి మీరు క్యారీ చేస్తే, ఇది మీరు వాటర్లో మిక్స్ చేయొచ్చు, మిల్క్లో కూడా మిక్స్ చేయొచ్చు. ఎలాగో ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటుంది కదా, రియలీ ఎకనామికల్ అండ్ వెరీ వెరీ టేస్టీ, ఎస్పెషలీ వెన్ యూ గోయింగ్ ఫర్ అ ట్రిప్. మీరు బిల్లి గారు లాగా ఉంటే యూ హ్యావ్ టు హ్యావ్ 2-3 cups a day. దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ గైస్. నేను లింక్ దొరికితే మీకు పోస్ట్ చేస్తాను, లేదంటే బాలాజీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అండ్ అఫ్ కోర్స్ గైస్, బిల్లి గారు నాకు ఇచ్చిన రాకెట్ బుక్ కూడా తీసుకెళ్తున్నాను, బికాస్ ఐ మే వాంట్ టు రైట్ సమ్ నోట్స్ ఓవర్ దేర్ అండ్ డూ సమ్ ఆస్ట్రిక్స్ వర్క్. ఇప్పుడు ఫుట్వేర్ గురించి చెప్పాలంటే, నేను ఇంకా ప్యాక్ చేయలేదు, అంటే ఇంకా తీయలేదు కూడా. ఐఎమ్ టేకింగ్ మోర్ స్లిప్ ఆన్స్. షూస్ ఎక్కువ తీసుకెళ్ళట్లేదు బికాస్ ఇట్స్ అ బీచ్ డెస్టినేషన్. సో మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారు దాన్ని బట్టి మీరు తీసుకోండి. బట్ జస్ట్ keep one pair of heels, like if you're going in the evening somewhere outside. And of course, if you want, you can carry some slip-ons, like majjalo power poyindandi. ఎనీవే వాట్ ఎవర్ సేయింగ్ ఇస్ దట్ 1 or 2 స్లిప్పర్స్ కూడా పెట్టుకోండి. అండ్ చిన్నవి మనం చాలా ఇగ్నోర్ చేస్తాం. ఈ నెయిల్ కటర్, ఫైల్, సేఫ్టీ పిన్స్ ఇలాంటివి పక్కా పెట్టుకోండి. టిక్ టాక్స్ హ్యావ్ రబ్బర్ బ్యాండ్స్. ఇప్పుడు గైస్ నేను చెప్పిన రా పపాయా సాలడ్ రెసిపీ మీకు చూపిస్తున్నాను. చెక్ ఇట్ అవుట్, డూ ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో హౌ యూ లైక్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఆల్సో గైస్, ప్యాకింగ్ లిస్ట్ ది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ వెన్ యూ ఆర్ ట్రావెలింగ్, ఎస్పెషలీ వెన్ యూఆర్ క్యారింగ్ టాయిలెటరీస్ అండ్ ఆల్. అవి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే టేప్ తీసుకుంటే మీరు అక్కడ సీల్ చేసుకుని మళ్ళీ తీసుకురావచ్చు విదౌట్ స్టెయినింగ్ ఆల్ యువర్ క్లోత్స్ అండ్ స్పాయిలింగ్ యువర్. Okay guys, this is how my suitcase looks like after the neat packing that I've done. I prefer transparent kits like these because you can actually see the contents. Guys, I was almost going to forget my sheet mask. I was not into sheet mask that much earlier, kani ee madhya నాకు చాలా క్రేజ్ అయిపోయింది. So I think 3 will be enough for 7 days. సో గైస్, సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో విచ్ ఇస్ ద థాయ్ పపాయా సాలడ్. దానికి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ రోస్ట్ చేసుకోండి. నేను ఇది హాఫ్ రా పపాయాతో రెసిపీ చెప్తున్నాను. గైస్, హాఫ్ రా పపాయా తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోండి. లేదంటే మీరు చిన్నగా కట్ కూడా చేయొచ్చు, లైక్ నూడిల్స్. దట్ టేస్ట్ బెటర్, బట్ ఐ వాజ్ జస్ట్ లేజీ. అండ్ మేక్ షూర్ దట్ యువర్ పపాయా ఇస్ నాట్ రైప్. ఇప్పుడు గైస్, మనం డ్రెస్సింగ్ రెడీ చేసేద్దాం. దానికి 2 డ్రై రెడ్ చిల్లీస్ తీసుకోండి, అంటే ఎండుమిరపకాయలు. దాంతోపాటు 1 large టొమాటో తీసుకోండి. ఒక 5 to 6 వెల్లుల్లి అండ్ హాఫ్ బంచ్ ఆఫ్ కొత్తిమీర. మిక్సీ పట్టండి, కానీ మరీ స్మూత్ పేస్ట్ లాగా కాదు. గార్నిషింగ్కి ఇంకొద్దిగా కొత్తిమీర అండ్ 1 slice టొమాటో. నెక్స్ట్ మనకు కావాల్సింది థాయ్ స్వీట్ చిల్లీ సాస్ అండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఈ సేమ్ బ్రాండ్ దొరకకపోయినా పర్వాలేదు, వేరేది ఏదైనా తీసుకోవచ్చు. And 1 to 2 tablespoons of soya sauce. Guys, if you enjoyed this episode, you know the drill. Please do all that and I'll see you in another new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.